విజయనగరం జిల్లా పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కుంటిమద్ది హెలికాప్టర్ ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ తోపుదుర్తి ఇంటికి వెళ్లి సీకేపల్లి సీఐ శ్రీధర్ పోలీస్ సిబ్బంది హడావుడి చేశారు. అయితే ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారు. సీన్ కట్ చేస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ రోడ్లపై పబ్లిక్ గా తిరుగుతున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాష్ రెడ్డి వీడియో బయటకు రావడంతో స్థానిక పోలీసులు చిక్కుల్లో పడ్డారు. తోపుదుర్తి హైదరాబాద్ లో పబ్లిక్ గా తిరుగుతున్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల డైరెక్షన్ లోనే కింది స్థాయి పోలీస్ సిబ్బంది నడుచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనంతపురం నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, వైసీపీ నేతలను అరెస్ట్ చేయడంలో సత్యసాయి జిల్లా పోలీసులు వైఫల్యమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో సత్యసాయి జిల్లా పోలీసులు పూర్తిగా వైఫల్యం అవుతున్నారు. ఇందుకు సంబంధించి కూడా బట్టబయలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హైదరాబాద్తో పాటు బెంగళూరు నగరాల్లో పట్టపగలే తిరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు, కనిపించడం లేదంటూ చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన ఒకటి పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పోలీసులు దూషించిన కేసుతో పాటు కుంటిమద్ది ఎలిఫ్యాడ్ వద్ద పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి పోలీసులపై దాడికి ఉసుగొల్పారనే కోణంలో కూడా ప్రకాష్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైనాయి. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసి దాదాపు 20 రోజుల పైన గడుస్తున్నప్పటికీ ప్రకాష్ రెడ్డి ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకాష్ రెడ్డి తప్పించుకోవడం వెనుక, ప్రకాష్ రెడ్డి అరెస్ట్ చేయకపోవడం వెనుక పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాష్ రెడ్డి కదలికలకు సంబంధించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పోలీసులు మాత్రం ఎంత మాత్రం పట్టించుకోవడంలో, ముఖ్యంగా కింది స్థాయి సిబ్బంది ఏ ఒక్కరు కూడా ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వెళ్లే సమయంలో ముందస్తు సమాచారం ఇచ్చి ప్రకాష్ రెడ్డిని అక్కడి నుంచి తప్పిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూతూ మంత్రంగా ఏదైతే ప్రకాష్ రెడ్డి అనంతపురంలోని ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి తూతూ మంత్రంగా వెళ్లి కేవలం తాము ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము, అజ్ఞాతంలో ఉన్నారంటూ కూడా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఉన్నతాధికారులు ఈ వ్యవహారం వెనుక ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న పెద్ద ఎత్తున వస్తున్నాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కేసు నమోదు చేసినప్పటికీ ప్రకాష్ రెడ్డిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం ఏంటంటే కూడా మరోవైపు టీడీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో పోలీసుల తీరు పట్ల మండిపడుతున్నారు. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు, 2-3 ఉన్నతాధికారులు వైసీపీ నేతలకు ఒత్తాస పలుకుతున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి ఏకంగా పోలీసు కుటుంబ సభ్యులను, పోలీసులను వ్యక్తిగతంగా దూషించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోవడం ఏంటి. మరోవైపు కుంటిమద్ది ఎలిఫ్యాడ్ వద్ద పోలీసులపైకే వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పారు. పోలీసులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వారిపై దాడికి పాల్పడినప్పటికీ ఎంత మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ప్రకాష్ రెడ్డితో పాటు ప్రకాష్ రెడ్డి అనుచరులు కూడా పట్టపగలే అనంతపురం నగరంతో పాటు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో తిరుగుతున్నప్పుడు కూడా ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసులకు ఛాలెంజ్ చేసే విధంగా ప్రకాష్ రెడ్డి నిన్న హైదరాబాద్లో కనిపిస్తున్నప్పుడు తాను హైదరాబాద్లో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదంటూ కూడా పోలీసులకు సవాల్ విసిరే విధంగా వీడియోలు రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా దీని వెనుక కొంతమంది ఉన్నతాధికారుల ప్రమేయం ఉందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినప్పటికీ అరెస్ట్ చేయకపోవడం పట్ల కూడా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరొక వైపు ఏదైతే పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం మొదట పోలీసులను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దూషించారు, కుటుంబ సభ్యులను దూషించారు, వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. ఈ కోణంలో విమర్శలు చేసినప్పటికీ మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు ఆ వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేయకపోగా ఆ కేసులో ఏదైతే ఆ వ్యవహారంలో కేసులు నమోదు చేసినప్పటికీ అరెస్ట్ చేయకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డిని పూర్తిగా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్ రెడ్డి కేసులకు సంబంధించి అన్ని కేసులలోనూ బెయిల్ వచ్చేంత వరకు ప్రకాష్ రెడ్డిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు తాము అరెస్ట్ చేసేందుకు వెళ్తే ఇప్పటికే బెయిల్ వచ్చిందంటూ కూడా చెప్పి పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహారంలో సత్యసాయి జిల్లా పోలీసులు వైఫల్యం బట్టబయలవుతున్న
పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ముఖ్యంగా కింది స్థాయి సిబ్బంది ప్రకాష్ రెడ్డి కదలికలకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారంతో ముందుకెళ్తున్నప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడికెక్కడ వాటికి అడ్డుకట్ట వేస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరొక వైపు ఏదైతే ఎలిఫాట్ వద్ద జరిగిన ఘటనపైన కూడా పోలీసులు ఉన్నతాధికారులు పూర్తిగా వైఫల్యమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఏదైతే పైలట్ కో పైలట్ కు నోటీసులు పోలీసులు పంపినప్పటికీ కనీసం పైలట్ అనిల్ కుమార్ పోలీసుల విచారణకు కూడా సహకరించే పరిస్థితి లేదు. 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా పైలట్ అనిల్ కుమార్ తాను విచారణకు రాలేను అంటూ కూడా చెప్పినప్పుడు కూడా కనీసం పోలీసు ఉన్నతాధికారులు వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదు. ఆ సంబంధిత ఏవియేషన్ కంపెనీ పైన కూడా చర్యలు తీసుకోకున్నట్లు ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నారంటూ కూడా కింది స్థాయి పోలీస్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పైలట్ అనిల్ కుమార్ వ్యవహారంలోనూ మరోవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో పూర్తిగా సత్యసాయి జిల్లా పోలీసులు వైఫల్యం అవుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. లక్ష్మీ